నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. దుర్గాష్టమి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసుకున్న శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా దత్తాత్రేయ స్వామివారికి పూజలు జరిపి దుర్గాష్టమి సందర్భంగా కుమారి పూజలు నిర్వహించారు. చిన్నారులను పూజలు జరిపి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎంతో వైభవంగా చండీ హోమాన్ని నిర్వహించారు. చండీ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారు. హోమం తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ స్వీకరించారు. దత్తపాదుకా క్షేత్రం అధ్యక్షులు నాగసూరి ప్రసాద్ మరియు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కుమారి సుహాసిని పూజ, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని ఆలయం తరపున వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దసరా శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు. ఈ రోజున ఆ యొక్క దుర్గమనాశిని అయినటువంటి చండీ పరాదేవతగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఈ రోజున ఉదయం షోడశోపచార పూజలు ముగించుకొని ఉదయం ఈ చండీ హోమ కార్యక్రమంలో గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి శ్రీ స్వామీజీ గారి ఆశీస్సుల మేరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క చండీ హోమం అనేటువంటిది విశేషంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం అతి విశేషంగా 150 మంది దంపతులు ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ హోమంలో ప్రధానంగా కుమారి పూజ నిర్వహిస్తారు. కుమారి పూజలో దాదాపుగా 25 మంది బాలా త్రిపుర సుందరి అలంకారంలో అందరికీ కూడా షోడశోపచార పూజ నిర్వహించి ఆ చైతన్యార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి 9 మంది సువాసనలకి నవదుర్గా రూపంలో వారికి అందరికి కూడా మరి చైతన్యార్చన నిర్వహించి మరి షోడశోపచార పూజ నిర్వహించుకొని తదవద అగ్నిమదనం కార్యక్రమం హైదరాబాద్కు చెందినటువంటి గంటు శంకర శర్మ అవధాని వారి యొక్క నృత్య బృందంచే మరి చండీ హవన కార్యక్రమం, చండీ సప్తశతీ పారాయణతోటి 108 హోమద్రవ్యాలతోటి చాలా విశేషంగా జరుగుతున్నది. యొక్క కార్యక్రమం పూర్ణాహుతి 1:30-2 గంటల కల్లా పూర్తవుతుంది. తర్వాత ఇవాళ అశేషమైనటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా భక్తాదులందరికీ కూడా ఈ యొక్క క్షేత్రం నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా స్వామిజీ వారి అనుగ్రహ ఆశీస్సుల మేరకే జరుగుతూ ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు మా దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నాగసూరి ప్రసాద్ గారు మరియు అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా శ్రీ దత్తా హ్యూమన్ సర్వీసెస్ వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా దేవస్థాన ప్రధాన అర్చకులైనటువంటి అత్తోట భాస్కర్ కుమార్ శర్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి అందరినీ వ్యవహరిస్తున్నారు. శ్రీ గురు దత్త అద్దంకి గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసి శ్రీ ధన్వంతరి దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో ఈరోజు చండీ హోమం మహా ఉన్నతంగా 154 మంది దంపతులతో ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ చండీ హోమ కార్యక్రమంలో కుమారి పూజ, సుహాసిని పూజలు, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం వేలాది మందికి భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యావత్ కార్యక్రమాలు కూడా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా అందరూ విధిగా పాల్గొని వారి వారి స్వామివారి కృపాబాతులు కావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీచక్ర సంచారిణి బాలాత్రిపురసుందరీ నమః ధ్యాయామి ఆవాహయామి బాలాత్రిపురసుందరీ నమః దివ్యవర చందనం సమర్పయామి ఛత్రం ధారయామి నమస్కారే బాలాత్రిపురసుందరీ నమః భూపవాగ్ధర
స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అద్దెంకి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని డాక్టర్ వాహిలా చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అందులో భాగంగా బుధవారం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం జరుగుతుందని, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ వాహిలా చౌదరి కోరారు. గత నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే స్వస్థ నారీ సశక్త పరివార అనే కార్యక్రమం మొన్న 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా స్త్రీలందరికీ కూడా కొన్ని పరీక్షలు ఎన్సిడి ఇంకా అన్ని రకాల పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ నందు 1వ తారీఖు రేపు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగా ఇక్కడ ఎప్పుడూ అందించే వైద్య సేవలతో పాటు ప్రత్యేకంగా ఈఎన్టీ డాక్టర్ గారు, అలాగే చర్మవ్యాధుల డాక్టర్ గారు, మానసిక వైద్యుల డాక్టర్ గారు, జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, వాళ్ళతో పాటు ఇంకా ఎప్పుడు ఇక్కడ అందించే సేవలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడుతున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గ్రామాలలో ప్రజలు త్రాగే నీరు సురక్షితంగా ఉందో లేదో త్రాగాలని, వాతావరణ పరిస్థితులను బట్టి సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అద్దంకి మండలం వెంపరాల గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. వెంపరాల గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ బృందం మరియు పంచాయతీ కార్యదర్శి బృందం పర్యటించారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట దోమలు స్వైర్య విహారం చేస్తున్నారు. జేసీబీ సహాయంతో పరిసరాలన్నీ పరిశుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించి ఎబెడ్ ద్రావణం పిచికారీ చేయించారు. ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావు బృందం గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలచే సర్వే చేయించి నీటి తొట్టెలలో నిల్వ ఉన్న నీటిలో లార్వాలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో జ్వరాలు తగ్గి కీళ్ళ నొప్పులు బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లు వైద్య బృందం గుర్తించింది. అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్లో ఎంఎల్హెచ్పి నీటిని సేకరించి ల్యాబ్ పంపించారు. బుధవారం వెంపరాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారని నాగేశ్వరరావు చెప్పారు. బండి ఉంది కదా, ఇక్కడ ఆగో పడతాడు ఎన్నో ఆ బండి కానించి ఆధార ఒకరు ఇద్దరు కొట్టుకుంటారండి. ఈ సైడ్ అబ్బాయి ఏంటంటే చెప్పయా, బండి కానించి ఈ సైడ్ చెరవ సైడ్ కొట్టుకుంటారండి. వీడియో తీయమ్మా. లేదా కాడ ఎక్కువైనా సాగా ఎంత రాదని ఎక్కువ వచ్చిద్దా ఎంత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పట్టణంలో ఉన్న పలు దేవాలయాల్లో అమ్మవార్లు వివిధ రూపాలలో దర్శనమిచ్చారు. మధురానగర్లో ఉన్న గాయత్రి దేవాలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా, పోలేరమ్మ తల్లి, రామలింగేశ్వర స్వామి ఆలయం, దత్తపాదుకా క్షేత్రం మరియు 1000 స్తంభాల దేవాలయాల్లో అమ్మవార్లను సరస్వతీదేవిగా అలంకరణ చేసి పూజల తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అద్దంకి పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుమారి పూజ, సుహాసిని పూజ ఎంతో విశేషంగా నిర్వహించి అర్చకులు స్వర్ణ సుబ్బారావు చిన్నారులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. श्रुतित्रयात्मिकां सुरां विशिष्टबुद्धिदायिनी जगत्समस्तवासिनीं जनैः सुपूजितां सदा कुहस्तुतां पराम्बिकां परोपकारकाये सनातनी वरप्रदा सरस्वती महं भजे. ఓం శ్రీ మాత్రే నమః. మన అద్దంకి గ్రామంలో వేయించేటువంటి శ్రీ గంగా వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైన అమ్మవారికి విశేషమైన రోజు. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి యొక్క అలంకారంలో దర్శనమిస్తుంది. జ్ఞానప్రదాయిని, చదువుల తల్లి ఆ జగన్మాత యొక్క దివ్య దర్శనాన్ని దర్శించుకొని అందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. పిల్లలకు అలాగే సుభాషిణులకు పూజా కార్యక్రమాన్ని మన వాళ్ళు చేస్తున్నారు. వస్తువులన్నీ కూడా వారు నిర్వహిస్తున్నారు. వాసుడి కనికా పరమేశ్వరమ్మ వారి దేవస్థానంలో ఈ బాల సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా చెయ్యొచ్చుట. అయితే సంవత్సరం పిల్ల కూర్చోవడం కానీ తిరగడం కానీ చేత కాదు కాబట్టి 2 సంవత్సరాల నుంచి కొన్ని నియమం పెట్టారు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇలా చేస్తారు. 16వ సంవత్సరం దాకా కూడా చేసేటువంటి యొక్క ఆచారం అనేది ఉన్నది. 2వ సంవత్సరం అమ్మాయిని ఒక రూపంలో, 3వ సంవత్సరం అమ్మాయిని ఒక రూపంలో, ఇలా 4వ సంవత్సరం అమ్మాయిని ఒక రూపంలో అమ్మవారిని అర్చిస్తూ షోడశోపచార పూజ చేస్తారు. మనం అమ్మవారికి ఎలాగైతే 16 ఉపచారాలతో పూజ చేస్తున్నామో వీళ్ళని కూడా ఆ సాక్షాత్తు అమ్మవారిగా భావించగల. ఓ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయే, ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి, ఈ అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అనేటువంటి భేద భావం లేకుండా అంతా కూడా సాక్షాత్ ఎవరు బాలా త్రిపుర సుందరి. అంటే బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారు యొక్క స్వరూపంగానే భావించి పసుపు కారణాన్ని ఉపకరిస్తాము. మూడు సంవత్సరాల అమ్మాయిని త్రిమూర్తిగా, 4 ఏళ్ల అమ్మాయిని కళ్యాణిగా, 5వ సంవత్సరం అమ్మాయిని 15 మంది పిల్లలు
అద్దంకి మండలంలోని తిమ్మాయిపాలెం వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుణ్ణి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి శ్రీనివాసరావుగా స్థానికులు గుర్తించారు. ఏ రోడ్డు మీద పడిపోయాడా? అద్దంకి కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా బత్తుల రామకోటయ్య ఇటీవల ప్రమాణ స్వీకారం చేయగా మంగళవారం ఏజీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రమేష్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏజీపీ రామకోటయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులు తనను కలిసి అభినందనలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఎంఆర్పీఎస్ మాదిగలికే కాకుండా సమాజంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా అందరికీ సమన్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, ఏజీపీగా తను వారికి ఎప్పుడూ అండగా ఉండి న్యాయ సహాయం అందిస్తారని రామకోటయ్య చెప్పారు. మన ఎంఆర్పీఎస్ సోదరులు గతంలో కూడా చాలా మంది వచ్చి నన్ను కలిసి అభినందించారు. ఆ ఎంఆర్పీఎస్ వారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఎంఆర్పీఎస్ అనేది ఒక మాదిగలకే కాకుండా సమాజంలో రాజ్యాంగం అందించినటువంటి ఫలాల్ని ఎవరైతే పొందలేకపోతున్నారో వారందరి కోసం మందకృష్ణ మాదిగ గారు ఈ సంస్థని చేసి వాళ్ళందరి కోసం కూడా పోరాటం చేసి అందులో అందరికీ సామాజిక న్యాయం, సమానత్వం జరగాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఇది. వారి ఆకాంక్ష మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి కోరిక నెరవేర్చింది. ఇప్పుడు సమాజంలో కూడా ఇంకా ఎవరైనా బహుజనులు ఉంటే వారికి న్యాయం చేయాలనే కాంక్షతోటి ఆ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సంస్థకు సంబంధించిన నాయకులు వచ్చి నన్ను ఈరోజు ఏజీపీగా నియమితులైన సందర్భంగా నాకు వారి ఈరోజు వారి యొక్క అభిమానంతో సన్మానం చేయటం, సత్కారం చేయటం నిజంగా సంతోషంగా ఉంది. వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాను. వారికి ఏదైనా ఈ రాజ్యాంగం అందించినటువంటి యొక్క న్యాయ సూత్రాలకు అనుగుణంగా చట్టపరంగా వారికి ఏదైనా కావాల్సిన విషయాన్ని కూడా నా పరిధిలో ఉన్న దాన్ని నేను కూడా ప్రభుత్వం ద్వారా వారికి తోడ్పాటు అందిస్తానని కోరుకుంటున్నాను, చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు ఈ విధంగా ఆ అభినందనలు చెప్పినందుకు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Saya akan berpikirnya saya already. Okay. పంగులూరు మండలం రేణిగవరం గ్రామంలో వేంచేసి ఉన్న త్రిశక్తి పీఠం ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజల తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పంగులూరు మండలం రేణిగవరం గ్రామంలో వేంచేసి ఉన్న త్రిశక్తి పీఠంలోని పోలేరమ్మ తల్లి వారి పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 9వ రోజుగా అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరుచున్నాం. అలాగే ఈ శరన్నవరాత్రులు 11 రోజులు అమ్మవారికి విశేష అలంకరణతో పాటు అమ్మవారికి సాయంత్రం అష్టోత్తర సహిత కుంకుమ పూజ మరియు అమ్మవారి పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవి శరణావతిలో భాగంగా రేపు 11వ రోజు అనగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా మనకు దర్శనమిస్తారు. అలాగే
11వ రోజు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం 5 గంటలకి గ్రామోత్సవం అనగా జ్ఞానేంద్రవరం గ్రామంలో అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. 50 భక్తులు మేళతాళాలతోటి అమ్మవారికి వారు పోసుకొని అమ్మవారికి చీర సార కొబ్బరికాయ సమర్పించుకొని ప్రతి ఒక్కరు అమ్మవారి మొక్కులు తీర్చుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తూ, అలాగే ఎల్లుండి అనగా తిరునాళ మహోత్సవం జరుగుతుంది. కోలాట కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబడుతున్నాయి. ఇట్లు త్రిశక్తి పీఠం. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పంగులూరు మండలం ముప్పవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చిలకలూరుపేటకు చెందిన ఉదయ బాలాజీ బయట మంజలూరు గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వర్షం పడుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టగా తలకు బలమైన గాయాలయ్యి స్పాట్లోనే మృతి చెందగా విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని బాలాజీ మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే జాగర్లముడి గ్రామానికి చెందిన తెలగతోటి రాఘవరావు ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. డబ్బులు రావాలని మిషన్ అద్దెకి ఇచ్చా. మిషన్ అద్దెకి కాలేదు, డబ్బులు ఇవ్వకపోతే వాడు మన ఇస్తాను రమ్మంటే వచ్చారు. ఇది వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఈ వర్షం తెచ్చేయండి డివెంట్ తీసుకొని బయట ముందు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో విద్యార్థులకు సోమవారం రాత్రి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో పెన్నులు పుస్తకాలు అందజేసి సరస్వతి పూజ నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరణ చేయగా 108 రకాల ప్రసాదాలు అమ్మవారి ముందు ఉంచి వితరణ చేశారు. శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 54వ శరన్నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు సరస్వతి అలంకారం రోజున మా వాసవి క్లబ్ వనితా క్లబ్ వారు చక్కగా అమ్మవారికి 108 రకాల నివేదనలు తీసుకురావడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన సిద్ధా సూర్యప్రకాశ్రావు గారి జిల్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు సంవత్సరం బాగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. మన క్లబ్బులన్నీ కూడా 205 జిల్లా కానీ మొత్తం టోటల్ 30 జిల్లాల గవర్నర్లు ఇంకా మంచి కార్యక్రమాలతోటి మంచి వినూత్నంగా నడిపిస్తూ క్లబ్బుల్ని నాయకులు కానీ ఐఏసీ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరికి ఇదే మనం చేయాల్సిన సేవ నిజమైనదని చెప్పుకుంటూ జై వాసవి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.